వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీ తో బాధపడుతున్నారా? ఇలాంటి వాళ్ళకి ఐయుఐ ట్రీట్మెంట్ ఎంతవరకు రిలీఫ్ ఇస్తుంది? అసలు ఐయుఐ అంటే ఏంటి? దీని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ ట్రీట్మెంట్ గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యాట్9 హాస్పిటల్ నుంచి డాక్టర్ స్ఫూర్తి గారు. మరి ఐయుఐ ట్రీట్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన కారణాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుఐ ట్రీట్మెంట్, ఐవీఎఫ్ ఇవన్నిటికంటే ముందు ఇన్ఫర్టిలిటీ అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం డాక్టర్? సో అంటే ఒక కపుల్ వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా 1 year నుంచి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అంటే ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేస్తామండి. అదే ఒకవేళ ఇప్పుడు వైఫ్ ఏజ్ 35 years కన్నా ఎక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయొద్దని చెప్తాము. 6 months వరకు ట్రై చేసి ఇంకా రావట్లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ తీసుకోమని చెప్తాం. అండ్ ఆల్సో కొన్ని కపుల్స్ కొంచెం మందిలో ఏంటంటే ఆబ్వియస్గా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి. సార్ పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, ఇట్లా ఇష్యూస్ కనిపించినప్పుడు వాళ్ళకి ఇంకా 1 year 6 months అని కూడా కాకుండా ఇంకా ఎర్లీగా ఇవాల్యుయేషన్ అనేది చెప్తాం. సో ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటే మనము అంటే వన్స్ ఇవాల్యుయేషన్ కోసం వచ్చాక బోత్ కపుల్కి ఇద్దరికి కూడా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. హిస్టరీలో మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. అండ్ ఆల్సో ఇద్దరికి సెపరేట్గా టెస్ట్లు చేస్తాం. టెస్ట్లలో ఇప్పుడు వైఫ్కి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ స్కాన్. ఒక స్కాన్ చేసినప్పుడు తనకి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అండ్ యూట్రస్ కండిషన్ ఎలా ఉంది, ఓవరీస్ 2 ఎలా ఉన్నాయి, ఓవరీస్ లోపల ఏమైనా సిస్ట్ ఉన్నాయా, ఎగ్ కౌంట్, యాంటల్ ఫాలికల్ కౌంట్ అంటాం. సో ఈ యాంటల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటాము. అండ్ ఇంకొకటి బేసిక్ బ్లడ్ వర్కప్ అనేది కూడా చేస్తామండి. సో తన హిమోగ్లోబిన్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, వేరే హార్మోన్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలా హార్మోన్స్ అన్ని ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటాము. అండ్ ఆల్సో ట్యూబల్ టెస్ట్ అనేది ఇప్పుడు ట్యూబ్ టెస్ట్లో మనకి ట్యూబ్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని తెలుస్తుంది. అండ్ ఫాలిక్యులర్ స్కాన్స్ చేసినప్పుడు తనకి ఎగ్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంది. సో ఇదొక రఫ్ ఐడియా మనకి అపార్ట్ ఫ్రమ్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ మనకి ఈ టెస్ట్లతో తెలుస్తుంది. అండ్ ఆల్సో మగవాళ్ళలో ఏంటంటే కామన్గా చేసే టెస్ట్ సీమెన్ అనాలిసిస్. సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది అంటే ఆ కౌంట్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు కౌంట్లో మోర్ దెన్ 16 million ఉంది, మొటిలిటీ కూడా బాగుంది అన్నప్పుడు నార్మల్గా తీసుకుంటాము. ఒకవేళ దానికన్నా తక్కువ ఉంది అని అంటే అందులో ఏ పారామీటర్స్ చేంజ్ అయ్యాయి, ఓన్లీ మొటిలిటీ తగ్గిందా లేదంటే కౌంట్ కూడా తగ్గిందా, మార్ఫాలజీ ఒకటి తగ్గిందా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఇవాల్యుయేషన్ అనేది జనరల్గా చేస్తాము. సో కమింగ్ టు ద ఐయుఐ డాక్టర్, సో చాలా మంది నోట్లో నుంచి ఈ మధ్య కాలంలో వింటున్నమాట ఐయుఐ. అసలు ఐయుఐ అంటే ఏంటి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండి దాని ఫుల్ ఫామ్. దీనిలో ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్ ట్రీట్మెంట్ లాగా చెప్తాం. అంటే ఐవీఎఫ్కి చిన్న ట్రీట్మెంట్స్కి ఐవీఎఫ్కి మధ్యలో ఇప్పుడు ఎవరికైతే అసలు ఫస్ట్ ఎవరికి చేయాలో చూద్దాము. ఇప్పుడు బేసిక్ ప్రిరిక్విజిట్స్ అనేవి ఉంటాయి. ఐయుఐ చేయడానికి కామన్ థింగ్ ఏంటంటే ఎగ్ కౌంట్ అనేది బాగుండాలి, ఎగ్ బాగా పెరిగి రిలీజ్ అవ్వాలి, అండ్ ఏదో ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి. అండ్ 2 side ట్యూబ్ లాక్ ఉన్నప్పుడు జనరల్గా ఐయుఐ చెయ్యం మనము. సో ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి. సో ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉండాలి. అండ్ ఆల్సో మగవాళ్ళలో చూసుకున్నట్టయితే మినిమల్ ఇష్యూస్ ఉండొచ్చు స్పర్మ్ కౌంట్లో. మేజర్ ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్గా ఐయుఐ చేయడానికి ఉండదు. సో ఈ ఐయుఐలో ఏంటంటే మనము నార్మల్గానే ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో ఎప్పుడైతే మనము ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తామో అలాగే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దీనిలో కూడా. సో ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్తోని ఎగ్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంది అనేది మనం ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు 5 days ఆఫ్ టాబ్లెట్స్ తర్వాత ఒక 7th day 8th dayకి ఎగ్ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అయిందా లేదా, ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి ఇవన్నీ చెక్ చేసుకుంటాము. అండ్ ఎప్పుడైతే ఎగ్ ఒక ప్రాపర్ 18 to 20 mm సైజ్కి వచ్చిందో అప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మనం 48 hours అంటే 36 to 40 hours మళ్ళీ పేషెంట్ని చూస్తాము. ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక హస్బెండ్ శాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. హస్బెండ్ శాంపుల్ని వాష్ చేసి ఏదైతే బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ ఉంటాయో అవి మాత్రం సెపరేట్ చేసి ఒక చిన్న క్యాథెటర్లో దాన్ని లోడ్ చేసుకొని అది అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేయడం. ఈ టెక్నిక్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో ఇందులో దీని తర్వాత అవ్వాల్సిన ప్రొసీజర్ అంటే ఎగ్ స్పర్మ్ కలవడము, అది కలిసి ఫర్టిలైజ్ అవ్వడం, ఇవన్నీ న్యాచురల్గానే అవ్వాలండి. సో ఇది న్యాచురల్ ఉట్టిగా ట్రై చేసిన దాంతో కంపేర్ చేస్తే దీనిలో స్పర్మ్ వాష్ చేసి ఆ బెస్ట్ స్పర్మ్ని లోపటేస్తాం కాబట్టి న్యాచురల్తో కంపేర్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. బట్ ఐవీఎఫ్ లాగా ఎగ్స్ బయటికి తీయడము, స్పర్మ్ బయట ఎగ్ స్పర్మ్ కలపడం అనేది ఉండదు కాబట్టి దీనిలో ప్రెగ్నెన్సీ వస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగానే చూస్తాం. కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే పవన్ గారు, క్వశ్చన్ ఏంటో డాక్టర్ని అడగండి. హలో, రైట్, కాల్ కట్ అయిపోయినట్టుంది. సో ఐయుఐకి ఏజ్ ఫ్యాక్టర్ని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజంగా ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా ఐయుఐకి? సో డెఫినెట్గా అండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ ఏజ్ లేట్ మ్యారేజెస్, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఎక్కువైంది. సో ఎవరికైనా ఆడవాళ్ళలో ఏంటంటే ఒక క్లియర్గా ప్రూవ్ అయింది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గడం సహజం.
సో ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ రావడమే ఒక 45 years 46 yearsకి వచ్చి లేదంటే 35-36 yearsలో కూడా వాళ్ళకి ఎగ్ కౌంట్ అనేది చాలా తగ్గింది ఆల్రెడీ. తగ్గినప్పుడు ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అనేవి జనరల్గా అడ్వైస్ చేయమండి. సో వాళ్ళలో ఏంటంటే ఐఓఐ చేరాదని కాదు, ఐఓఐ చేయొచ్చు, కానీ సక్సెస్ రేట్స్ ఇప్పుడు ఐవీఎఫ్లో ఏంటంటే ఉన్న దానిలో ఇట్ గివ్స్ ద బెస్ట్ సక్సెస్ రేట్స్. సో అలా ఎగ్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళకి దానిలో ఇంకా నేను చిన్న ట్రీట్మెంట్స్తో చేస్తా అంటే ఆ టైం డీలే అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఐడియల్గా ఇట్ ఈస్ నాట్ డెఫినెట్ కాంట్రా ఇండికేషన్, బట్ మనకి కొంచెం బార్డర్ లైన్ రిజర్వ్ ఉన్న ఐఓఐ అనేది చేయొచ్చు. బట్ మరీ ఎగ్స్ తగ్గిపోయిన వాళ్ళకి అన్నెసరీ టైం వేస్ట్ ఈ ప్రొసీజర్స్ బదులు డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం, బికాస్ దానిలో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఐయుఐ సక్సెస్ రేట్ తోటే చాలా మంది దీని ముందుకు వెళ్తున్నారని చెప్పారు. సో ఏజ్ పక్కన పెడితే ఐయుఐ ఎంతవరకు సక్సెస్ని ఇస్తుంది? సో నార్మల్గా ఒక సైకిల్ ఆఫ్ ఐయుఐకి మనకి 10-15% వరకు సక్సెస్ రేట్స్ ఉంటాయండి. మనం జనరల్గా ఇప్పుడు ఆ 10% 15%లో ఒకవేళ లేదు అని అంటే వాళ్ళకి ఇంకా భయపడాల్సింది లేదంటే ఐయుఐతో కూడా రాలేదు ఇంకా రాదు అని ఉండదండి. నార్మల్గా ఏంటంటే 3 cycles అనేవి చూస్తాం. సో క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ అని చూస్తాము. అంటే ఇప్పుడు ఒక సైకిల్లో రానప్పుడు ఇంకొక నెక్స్ట్ 2 cyclesలో ఎలా ఉంది, జనరల్గా ఏంటంటే చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది ఒక 3 cyclesలో సక్సెస్ రేట్స్ అనేవి కొంచెం పెరుగుతాయి. అండ్ మనకి ఇచ్చే బెస్ట్ సక్సెస్ రేట్స్ ఆ ఫస్ట్ 3 cyclesలో ఉంటాయని. అండ్ దాని తర్వాత 4th 5th 6th cycle చేయడానికి ఉండదండి. బట్ చేసినా కూడా సక్సెస్ రేట్స్ ఈక్వల్గా పెరగవు. సో ఈ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ 3 cyclesలో చూసుకుంటే 30-40% వరకు సక్సెస్ రేట్స్ ఉంటాయి. అండ్ దానిలో కూడా రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఇవాల్యుయేషన్ అంటే ఎందుకు అది ఊరుకుకే నెగిటివ్ వస్తుంది, పేషెంట్ సెలెక్షన్ కరెక్టేనా లేదా అనేది రీచెక్ చేసుకొని అవసరమైతేనే మళ్ళీ ఇంకొక ఐఓఐ అని చెప్తాం, లేదంటే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ లాగా ఐవీఎఫ్ చెప్తాం. సో ఐఓఐకి సంబంధించి చేయించుకోవడానికి కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే జనప్రియ గారు, క్వశ్చన్ ఏంటో డాక్టర్ని అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. ఇది మా ఇక్కడ సుధా హాస్పిటల్ అని ట్రీట్మెంట్ కోసం వెళ్ళాం మేడం ఐయుఐకి. ఓకే. అయితే అంతా బాగానే ఉంది, ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ రాసిచ్చారు, కరెక్ట్ గానే వేసుకున్నాను. ఓకే. ఎగ్స్ కూడా మంచిగా పెరిగాయమ్మా అది ఇది అని చెప్పారు. ఓకే. అయితే నా పీరియడ్స్ వచ్చింది 7కి మేడం. ఓకే. అయితే 18th రోజు వెళ్తే ఆమె ఎగ్స్ పగిలాయి, కానీ చిన్న చిన్నవి పగిలాయి, మొత్తం పగిలాయి, అలా చేయకూడదు అని చెప్పారు. ఎక్కువ ఎగ్స్ వచ్చాయని చెప్పారండి? ఓకే. ఎగ్స్ పగిలిపోయాయి, దీని వల్ల ఐయుఐ చేయడం కుదరదు, ఓవర్ గా పగిలాయి, చాలా పగిలాయి అని చెప్పారు. ఎస్. అది నాకు అర్థం కాలేదు మేడం. సో నార్మల్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనము ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తామని చెప్పాము ఇందాక. సో ఒక 5 days టాబ్లెట్స్ ఇస్తాం. కొంచెం మందికి ఇప్పుడు టాబ్లెట్స్తో రెస్పాన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుందండి. సో కొంచెం మందిలో ఏమవుతుందంటే మనకి ఆ ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఈ రెస్పాన్స్ మనం ఇచ్చే మెడిసిన్స్కి రెస్పాన్స్ ఏంటంటే నార్మల్గా 1 or 2 eggs వచ్చినప్పుడు మనం సేఫ్గా ప్రొసీజర్ ముందుకెళ్ళొచ్చు. రేర్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ 3, 4, 5 eggs అలా పెరిగాయి అనుకోండి, జనరల్గా అసలు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా సైకిల్ క్యాన్సిల్ చేసుకోవడం బెటర్ అని చెప్తామండి. బికాస్ అలా 4-5 eggs లోపల పెరిగినప్పుడు లోపటే పగిలినప్పుడు మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 4-5 pregnancies వచ్చే ఛాన్సెస్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఒకటి ఉంటుందండి. అండ్ ఆల్సో ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ అంటాం, అంటే పొట్టలో నీరు చేరడం, ఇట్లాంటి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అలా ఎక్కువ పెరుగుతున్నాయి అనిపించినప్పుడు అసలు ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇవ్వకముందే దాన్ని సైకిల్ క్యాన్సిల్ చేసుకోవడము, ఆ సైకిల్ అదే ఎగ్స్ పెరగకుండా ముందే ఆపేయడం లాంటివి అడ్వైస్ చేస్తాం. సో ఐడియల్గా ఐఓఐ చేసినప్పుడు 2 or maximum చేస్తే 3 కన్నా ఎక్కువైతే పెరగకుండా ఉండాలి. సో 2 is ఐడియల్, 1 or 2 is ఐడియల్గా చూస్తామండి. సో మీ కండిషన్లో మేబీ ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందేమో, ఈవెన్ చిన్నవి కూడా ఎక్కడైతే పెరగమనుకున్నాయో అవి కూడా పెరిగిపోయి రిలీజ్ అయ్యేసరికి అలా మల్టిపుల్గా పెరిగితే రిలీజ్ అవుతే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి ఆ సైకిల్ క్యాన్సిల్ చేస్తున్నారు మీ సైడ్. రైట్. సో ఐయుఐకి సంబంధించి సెమెన్ శాంపుల్ ఎంత రేంజ్లో ఉండాలి దాని గురించి? సో నార్మల్గా సిమెన్ ఇందాక చెప్పినట్టు మైల్డ్ మొటిలిటీ ఇష్యూస్ ఆర్ మైల్డ్ మార్ఫాలజీ ఇష్యూస్ ఆర్ మైల్డ్ కౌంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఐయుఐ అనేది చేయొచ్చండి. అంటే మనకి టోటల్గా ఫైనల్గా మనం స్పర్మ్ ప్రిపరేషన్ అంటే వాష్ చేసి తీసుకున్న పోస్ట్ వాష్ శాంపుల్లో మినిమం 10 million motile sperms ఉంటే మనము ఐయుఐ సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే చేయరాదని కాదు కానీ బట్ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయండి. సో మన కట్ ఆఫ్ తీసుకునేది ఏంటంటే ఐయుఐ సక్సెస్ అవ్వాలంటే మినిమం 10 million motile sperms అనేది ఉండాలి. రైట్. ఇంకా ఐయుఐకి సంబంధించి సెమెన్ శాంపుల్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి డాక్టర్ టైం ప్రకారం? సో ఒక పెద్ద అపోహ ఉందండి చాలా మందికి, అంటే ఐయుఐ చేసాం కాబట్టి ఇంకా న్యాచురల్గా కలవద్దు అలాంటి అపోహ ఉంటుంది. అండ్ 3-4 days గ్యాప్తోనే ఐయుఐ చేయాలి. సో అలా ఉండదండి. దీనిలో ఏంటంటే మనం ట్రిగ్గర్ ఇచ్చే వరకు కూడా పేషెంట్ వాళ్ళ హస్బెండ్ రిలేషన్లో ఉండమని చెప్తాము. ఒక 1 day అబ్స్టినెన్స్ అని చెప్తాము, అంటే కలవకుండా ఒక 1 day ఐయుఐ చేసే ముందు ఒక రోజు గ్యాప్ ఉంటే సరిపోతుంది.
నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు ఐఓఐ శాంపుల్ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఈవెన్ ఐఓఐ చేసినా కూడా ఆ ప్రొసీజర్ ఒకటి చేసి నేషనల్ కలవకుండా ఉండదు. నేచురల్గా కూడా వారి రిలేషన్లో ఉండాలి. జస్ట్ ఒక 1 day అబ్స్టినెన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. కాలర్ రెడీగా ఉన్నారండి. సౌజన్య గారు క్వశ్చన్ ఏంటి డాక్టర్ని అడగండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే మా చెప్పండి మా. నాకు 5 ప్రెగ్నెన్సీలు వచ్చినాయి మేడం. 5 మిస్ అబార్షన్ అయిపోయినాయి మేడం. ఓకే. 3 months 2 months 4 months లో అలా అయిపోయినాయి మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 24 మేడం. ఓకే. సో 5 ప్రెగ్నెన్సీస్ కూడా న్యాచురల్ గా వచ్చాయా? న్యాచురల్ గా వచ్చినాయి మేడం. మీ మేనరికమా ఏదన్నా మీది? కాదండి. ఓకే. సో ఒకటి ఇప్పుడు ఎప్పుడైనా టెస్ట్లు చేయించారా అండి ఏమన్నా? ఎందుకు అట్లా అవుతుంది? వైజాగ్ 39కి వెళ్ళామండి. ఓకే. అక్కడ మొత్తం టెస్ట్లన్నీ చేసిన తర్వాత అందులో ఏముందంటే నా ఎగ్ క్వాలిటీగా విడుదల అవుతలేదని వచ్చింది మేడం. ఓకే. సో అంటే ఇప్పుడు మిస్క్యారేజ్ అవ్వడానికి ఇన్ఫర్టిలిటీకి 2 వేరే వేరే రకాల రీజన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అంటే 2, 3 అంతకన్నా ఎక్కువ అవుతున్నాయి అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటామండి. సో మీకు ఆ కండిషన్ అంటే మీకు 5 అయినాయి కాబట్టి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని డయాగ్నోస్ చేస్తాము. దీనికి కారణాలు ఏంటనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ మీది యంగ్ ఏజ్, ఇంత చిన్న ఏజ్లోనే ఇట్లా అవుతుందంటే ఇద్దరికి జెనెటిక్ టెస్టులు చేసుకోవడం ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఏమైనా జెనెటిక్గా లోపాలు ఉన్నాయా, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా తెలుసుకోవడానికి జెనెటిక్ టెస్టులు చేసుకోవాలి. అండ్ ఆల్సో మీ బాడీలో ఇంకేమైనా ఇమ్యునాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే బాడీ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఫారెన్ బాడీ లాగా డిటెక్ట్ చేస్తుంది బేబీని. సో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్లా ఏమైనా ఇమ్యునాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న రక్తనాళాలు మూసుకుపోతాయి, అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కొన్ని యాంటీబాడీస్ ఏమన్నా పాజిటివ్ ఉన్నాయా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి ఇప్పుడు ఇవన్నీ చేసినా కూడా అన్నీ బాగానే అనిపిస్తుంది బట్ స్టిల్ ఇట్లానే మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే ఇంకొక ప్రివెంటివ్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి పీజీటీ అని టెస్ట్ చేసుకోవడం అనేది ఒక ఆప్షన్ అండి. అంటే పీజీటీ చేసుకొని పీజీటీ-ఏ అనే టెస్ట్ ఉంటుంది. సో దానిలో ఏంటంటే బేబీ కూడా వాళ్ళు టెస్ట్ చేసి జన్యుపరంగా చూసుకొని నార్మల్గా ఉన్న బేబీని యూప్లాయిడ్ ఎంబ్రియో అంటారు. సో ఆ యూప్లాయిడ్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే మిస్క్యారేజ్ రిస్క్ అనేది తగ్గుతుందండి చాలా వరకు. సో మీ కండిషన్లో యంగ్ ఏజే కాబట్టి అండ్ ఒకసారి ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేసుకొని అన్నీ బాగానే ఉన్నాయి, ఏం ఇష్యూస్ కనిపించట్లేదు అంటే మాత్రం ఈ ప్రొసీజర్ ద్వారా వెళ్ళి ఇంటెన్సివ్ సపోర్ట్ అనేది కొన్ని ఇంజెక్షన్స్ అనేవి పొట్టకి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే ఆల్మోస్ట్ 8 months 9 months వరకు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అలా ఇచ్చి ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేయొచ్చండి. డాక్టర్ నార్మల్గా అంటే ఒక్కొక్క ప్రాబ్లంతో కాంప్లికేషన్స్ ఉంటాయి, అదర్ కాంప్లికేషన్స్, ఇలాంటి వాళ్ళకి ఐయుఐ చూస్ చేసుకోవచ్చా వాళ్ళు? సో ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా వీళ్ళకి తీసుకోవడానికి? సో ఒకటండి, ఇప్పుడు ఐయుఐలో ఇందాక చెప్పినట్టు సక్సెస్ రేట్ 10 to 15%. అది ఎంత అర్థం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఐయుఐలో చాలా మంది ఏంటంటే న్యాచురల్గా రావట్లేదు కాబట్టి ఐయుఐలో వచ్చేస్తుంది అనుకుంటారు, లేదంటే కొంచెంమంది ఏంటంటే ఐయుఐలో రాకపోతే ఇంకా అసలు రాదనుకుంటారు ప్రెగ్నెన్సీ. సో అలా ఉండదండి. ఒకటి ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవడం అంటే ఫస్ట్ ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి. అంటే మనకి ఇప్పుడు కొంచెంమంది ఉంటారు ఎగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఎగ్ సరిగా పెరగదు, లేదంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఐయుఐ చేయండి మేడం అని అంటారు, ఒకసారి చూసుకుంటాము అని అంటారు. దానిలో ఏంటంటే మనకి ముందే తెలిసిపోతుంది ఒకవేళ ఆ స్పర్మ్ కౌంట్ అనేది ఇప్పుడు 5 million 4 million ఉన్నప్పుడు ఐయుఐ చేసినా కూడా సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రొసీజర్ మనం ఎప్పుడైతే మనము ఐయుఐ ద్వారా వెళ్తున్నామో ఒక్కొక్కసారి కొంచెం సక్సెస్ రేట్ పెరగడానికి సూపర్ ఓవ్యులేషన్ లాగా అడ్వైస్ చేస్తాం. అంటే ఒక ఎగ్ బదులు 2 eggs పెరిగేలాగా చూసుకోవడము, సో దట్ ఛాన్స్ కొంచెం బెటర్ ఉంటుందని. అండ్ ఆల్సో ట్యూబ్ టెస్ట్ డెఫినెట్గా చేసుకోమని చెప్తాము. ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఐయుఐ చేసిన తర్వాత మనకి సక్సెస్ రేట్ పెంచుకోవడానికి కొన్ని టాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఒక 14 days కోసం లుటియల్ సపోర్ట్ లాగా కొన్ని ఎక్స్ట్రాగా మెడికేషన్ ఇస్తాము. అవి కూడా తీసుకున్నట్టయితే కొంచెం ఉన్న దానిలో సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఐయుఐ చేశాక అసలు కదలొద్దని, లేదంటే కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలని, అవన్నీ కేవలం అపోహలేనండి. సో పేషెంట్ నార్మల్గా ఉన్నట్టు ఉండొచ్చు, తన వర్క్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రొసీజర్ తర్వాత కూడా మేము ఒక 10 minutes 15 minutes పడుకోమని చెప్తాం. దాని తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అసలు ఇక్కడ అడ్వైస్ చేయమండి. తను రెగ్యులర్ వర్క్ అంతా వెళ్ళిపోవచ్చు, రెగ్యులర్ పనులన్నీ చేసుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, అన్ని తినొచ్చు. సో అట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. సో ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను సక్సెస్ రేట్. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అనిత గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ చెప్పండి. హలో అనిత గారు వినిపిస్తుందా అండి? రైట్,
కాల్ కట్ అయినట్టుంది. సో నార్మల్గా అంటే ఇప్పుడు నార్మల్గా న్యాచురల్ బేబీ ఎలానో ఐయుఐ బేబీ కూడా అలాగేనా అంటారా డాక్టర్? డెఫినెట్లీ అండి, బికాస్ దీనిలో కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది. మనం ఎటువంటి ఎగ్ని ముట్టట్లేదు. స్పర్మ్ ఏంటంటే ఉట్టి వాష్ చేసి లోపటేస్తున్నాం. ఇప్పుడు ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవడము, ఆ ట్యూబ్లోనే ఫర్టిలైజేషన్ అవ్వడము, దాని తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియో వచ్చి అతుక్కోవడం అంతా నార్మల్ ప్రెగ్నెన్సీలో అయినట్టే అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ స్పర్మ్ వాష్ చేసేస్తున్నాం కాబట్టి ఆ ఎగ్ని కలిసే ఛాన్స్, ఆ బెస్ట్ స్పర్మ్ ఏదైతే ఉందో అది కొంచెం బెటర్ ఉంటుంది. కాబట్టి దీనిలో సక్సెస్ రేట్ అనేది న్యాచురల్తో కంపేర్ చేస్తే బెటర్ ఉంటుంది. అంతే తప్ప ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చాక ఏదో డిఫరెంట్గా ఉండడము అట్లా అయితే ఉండదండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి. అనిత గారు క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. హలో అనిత గారు వినిపిస్తుందా అండి? యా, క్వశ్చన్ ఏంటో డాక్టర్ని అడగండి. హలో చెప్పండి మా. మేడం, అయితే మాకు ఐయుఐ చేసే ప్రాసెస్ లో ఓకే 14th డేనే అయితే వాళ్ళు ఇంజెక్ట్ చేయలేరు. ఓకే, కలవండి అని చెప్పారు. ఓకే ఓకే అని కలిసాము. తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా పీరియడ్ వచ్చేసింది. ఓకే, 14th డేకి పీరియడ్ వచ్చిందమ్మా? అవునండి. ఐయుఐ అవ్వలేదు అసలు? అవ్వలేదు సార్. సో ముందేమని చెప్పారా, ఏమైనా ఎగ్ సరిగ్గా పెరగలేదనో లేదంటే లైనింగ్ సరిగ్గా బాగాలేదనో? అంతా బాగుంది, ఎగ్ గ్రోత్ అది అంతా బాగుంది ఓకే అని అన్నారు. అంటే ఫామ్ అనేది ఇంజెక్ట్ లేకుండా డైరెక్ట్ గా పంపించారు. డైరెక్ట్ గా మీరు కలవండి, అట్లయినా చేయొచ్చు అని అంటే ఇంకా ఆ ప్రాసెస్ లో వెళ్దాం. ఓకే, సో ఒకటి అంటే 14th డేకే పీరియడ్ లాగా వచ్చేసింది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఈవెన్ ఐయుఐ కూడా చేసి ఉండరు. ఎందుకు అని అంటే ఏమన్నా ఆ సైజ్ ఆ టైంలో ఎగ్ సరిగ్గా పెరగకపోవడమా, లేదంటే లైనింగ్, లోపల లైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి లైనింగ్ అనేది మనకి ఆ 3 లైన్లు సరిగ్గా ఉండి, ప్యాటర్న్ అనేది బాగుండి, రక్త సరఫరా అంతా బాగుండి, థిక్నెస్ బాగుంటేనే సక్సెస్ ఛాన్స్ బాగుంటుంది. ఇన్ కేస్ ఏదన్నా రీజన్ వల్ల ఇప్పుడు ఎగ్ పెరిగినా లైనింగ్ రాకపోవడమో, లేదంటే ఎగ్ పెరిగినప్పుడు లైనింగ్ కూడా ఇర్రెగ్యులర్గా, ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్ మధ్యలోనే సడన్గా రావడము, ఎగ్ పెరగకుండానే అది ఇర్రెగ్యులర్గా రావడం అనేది చూస్తుంటామండి. సో అట్లా ఉన్నప్పుడు జనరల్గా ఐయుఐ అనేది ప్రిఫర్ చేయము. అన్నీ బాగుండి ఎగ్ స్పర్మ్ అంతా బాగున్నప్పుడే ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాము. సో మోస్ట్ ప్రాబ్లీ అదేమన్నా సరిగ్గా లేకపోవడం వల్ల న్యాచురల్గా రిలేషన్లో ఉండమని ఉంటారు. అండ్ దాని తర్వాతనే అది ఒకవేళ లైనింగ్ సరిగ్గా లేకపోవడం వల్లనే పీరియడ్ వచ్చి ఉంటుంది. సో ఒకసారి ప్రాపర్గా డే 2 నుంచి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా స్టార్ట్ చేసుకొని 14th డే కాకుండా ఈ ఎగ్ అనేది ఏ టైం పెరుగుతుంది అనేది కొంచెం ఎర్లీగా ట్రాకింగ్ చేసుకొని, లైనింగ్ కూడా బాగుందా లేదా, ఒకవేళ లైనింగ్ సరిగ్గా లేకపోతే ఎర్లీగానే టాబ్లెట్ స్టార్ట్ చేసుకొని వెళ్తే సక్సెస్ రేట్స్ అనేవి బెటర్ ఉంటాయండి మీ కండిషన్. సో డాక్టర్, చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐయుఐలో కవలల్ని కనవచ్చా? సో ఆ ఛాన్సెస్ ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఒకటండి, అంటే ఇప్పుడు ఎగ్స్ ఎన్ని పెరిగాయనే దాన్ని బట్టి కవల పిల్లలు ఉండే ఛాన్స్ ఉంటుందా, సింగిల్ ఉండే ఛాన్స్ ఉంటుందా అని ఉంటుంది. ఇందాక ఫస్ట్ పేషెంట్ చేసినట్టు ఎగ్సే చాలా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ప్రిఫర్ చేయము. బట్ 1 or 2 ఎగ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అడ్వైస్ చేసి, అది కూడా పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి, ఇట్లా 2 ఎగ్స్ పెరుగుతున్నాయి, మరి వెళ్దామంటారా లేదా అనేది వాళ్ళని అడిగి ముందుకెళ్తామండి. సో ట్విన్స్ అనేవి జనరల్గా మనం ప్రెడిక్ట్ చేయడానికి ఉండదు, ఎవరికి సింగిల్ వస్తుంది, ఎవరికి ట్విన్స్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ 2 ఎగ్స్ పెరిగిన వాళ్ళకి కూడా అన్నిసార్లు 2 ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా 2 వస్తాయని గ్యారంటీ ఉండదండి. సో సింగిల్ వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంటుంది. అంటే 10-15% ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్లో ఆల్మోస్ట్ 80-90%, ఇప్పుడు సపోజ్ అన్నిట్లో 2 పెరిగినాయి అనుకుంటే 80-90% మందికి సింగిలే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 10 మందికి మాత్రం ఒకవేళ 2 ఎగ్స్ పెరుగుంటే 2 వచ్చే ఛాన్స్, అంటే 2కి 2 అతుక్కునే ఛాన్స్ ఉండొచ్చండి. కానీ మనం జనరల్గా ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు, డెఫినెట్గా 2 వస్తాయి అని చెప్పేసి. సో వన్స్ ఫస్ట్ ఐయుఐ చేయించుకున్న వాళ్ళకి అబౌట్ అయితే సెకండ్ టైం ఐయుఐ చేయొచ్చా? చేయొచ్చండి డెఫినెట్గా. అంటే మిస్క్యారేజ్ ఎందుకు అయింది అనేది డిఫరెంట్ రీజన్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు, ఐయుఐ ద్వారా వస్తుంది అని అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా, ఇప్పుడు సపోజ్ అది మిస్క్యారేజ్ అయింది అన్ఫార్చునేట్లీ, మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే న్యాచురల్గా చూసినా రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఐయుఐ చేయొచ్చు. బట్ ఊరికే మిస్క్యారేజెస్ అవుతున్నాయి అనే వాళ్ళకి మాత్రం ఇందాక చెప్పినట్టు కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసుకొని అసలు ఎందుకు అట్లా అవుతుంది అనేది చూసుకొని వెళ్ళడం అనేది బెటర్ అండి. స్కాలర్ రెడీగా ఉన్నారండి భద్రాచలం నుంచి. నమస్తే శుభశ్రీ గారు, క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. మేడం, అయితే మాకు పీసీఓడి ఉందంట. ఓకే. అయితే స్కాన్ లో తెలిసింది. అయితే పీరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్. ఓకే. దానివల్ల మేము అవి 2 సార్లు ఏమో మెడిసిన్ వాడా, 3 months అని కోర్స్ ఇచ్చారు. ఓకే. అవి తగ్గట్లేదు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నాకు 18 ఇయర్సా? ఓకే. సో మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది?
మ్యారేజ్ 1 year అవుతుంది. ఓకే, చాలా తొందరగా చేసుకున్నారు మ్యారేజ్. ఇప్పటి నుంచే యాక్చువల్గా ట్రీట్మెంట్స్ అనేవి మీరు అంటే పిల్లల కోసం అన్నట్టు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయకపోవడం బెటర్ అండి. బికాస్ మీకు ఏంటంటే ఇంకా యంగ్ ఏజ్, మీ సైకిల్స్ రెగ్యులర్ కావడం కూడా టైం పడుతుందండి. బికాస్ పీరియడ్స్ స్టార్ట్ అయ్యి మనకి నెక్స్ట్ అసలు ఇన్ఫర్టిలిటీ అంటే మనం పీసీఓడి అండ్ డయాగ్నోసిస్ అంత యంగ్ పెట్టడానికి ఉండదు. ఒకటి ఏంటంటే మీ కండిషన్లో ఇప్పుడే రైట్ అవే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేయడానికి ఉండదు. దానికన్నా బెటర్ ఏంటంటే ఈ పీసీఓడి ఏదైతే ఉందో దానికి కంట్రోల్లో పెట్టుకోవడానికి మీరు ఇప్పటి నుంచి టాబ్లెట్స్ కన్నా ఎక్కువ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్తానండి మీ కండిషన్లో. బికాస్ 18 yearsకి మీరు ఇప్పటి నుంచి టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేస్తే మీరు నెక్స్ట్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దానికి ఏంటంటే మీ సైడ్ నుంచి డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడము, ఇలాంటి చేంజెస్తోని చూడండి మా జనరల్గా పీసీఓడి తగ్గడం అనేది మాయమైపోవడం అనేది ఉండదు. కానీ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్లో పెట్టుకొని సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వడము ఇట్లాంటివన్నీ మనకి లైఫ్ స్టైల్ చేంజెస్లోనే పాసిబుల్ అవుతుంది. సో మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా రావట్లేదు అని అంటే మాత్రం అప్పుడు కొన్ని అడ్జువెంట్ మెడిసిన్స్ ఉంటాయి ఏదైతే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి. అంతేగాని ఇప్పటి నుంచే ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ట్రీట్మెంట్స్ అనేవి జనరల్గా స్టార్ట్ చేయొద్దు. బికాస్ ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఐడియల్గా 21 years తర్వాతనే స్టార్ట్ చేయమని చెప్తాము. అన్ని బాగున్నాయంటే ట్రై న్యాచురలీ, బట్ ఈ పీసీఓడి కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రం నాన్ హార్మోనల్ వేలో ఫస్ట్ ట్రై చేయండి మా. సో నెక్స్ట్ మోస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ ఐయుఐలో జెండర్ తెలుస్తుంది, ఎందుకంటే మన దగ్గర నిషేధం కాబట్టి ప్రతి ఒక్కరు ఐయులో జెండర్ తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి సో ఐయుఐలో ఐవీఎఫ్లో దేనిలో కూడా జెండర్ తెలియదండి. ఇండియాలో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇట్స్ ఇల్లీగల్. అసలు మనకి తెలియడం ఛాన్సే ఉండదు. బికాస్ మనం అన్ని సెల్ స్టేజ్లో చూస్తాం. అవేమి బేబీ జెండర్ ఫామ్ అవడం అనేది ఆల్మోస్ట్ 7-8 weeksకి పుట్టిన తర్వాత అంటే ప్రెగ్నెన్సీ కడుపులో వచ్చిన తర్వాత కన్సీవ్ అయిన తర్వాత 7-8 weeksకి బేబీ జెండర్ అనేది తెలుస్తుందండి. అప్పటిదాకా మనకు అసలు ఎటువంటి టెస్ట్లు లేవు ఇండియాలో చేయడానికి. సో అది తెలియదండి. సో ఐయుఐకి సంబంధించి మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సో వెరీ రేర్లీ అండి, ఇందాక పేషెంట్ చెప్పినట్టు ఒక్కొక్కసారి ఇప్పుడు మెడిసిన్స్ అనేవి సరిగ్గా వేసుకోకుండా డోస్ కొంచెం ఎక్కువ అయ్యి అంటే ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్తో కొంచెం మంది ఓవర్ రెస్పాండ్ అవుతారు. సో అలా ఏమన్నా హైపర్ రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ అనేది వెరీ లెస్. అంటే పొట్టలో నీరు చేరడము, కొంచెం ఉబ్బడము అట్లాంటి కొంచెం రిస్క్, అది వెరీ రేర్లీ. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మనం ఒక స్ట్రిక్ట్ క్రైటీరియాని పెట్టుకుంటామండి. ఎప్పుడైతే ఎగ్జామ్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ అనేవి ఇష్టం ఉన్నట్టు ఇవ్వడానికి ఉండదు. ఇంజెక్షన్స్ ఒకవేళ అవసరం పడుతున్నాయి ఐఐలో అన్నప్పుడు మాత్రం వాళ్ళకి మళ్ళీ స్కాన్ చేసుకొని చూడడం అలాంటివి డెఫినెట్గా చేసుకొని క్లియర్గా కౌన్సిల్ చేసి యూజ్ చేసినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. అదర్వైజ్ రెగ్యులర్గా వాడే టాబ్లెట్స్తోని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ జనరల్గా ఉండవు. బట్ ఇదొకటి ఏమన్నా ఇంజెక్షన్స్ అవసరం పడితే మాత్రం వాళ్ళకి స్కాన్ చేసుకోవడము అండ్ ఒకవేళ ఎక్కువ ఎక్స్ పెరుగుతున్నట్టు అనిపిస్తే మాత్రం సైకిల్ క్యాన్సిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో అండ్ పీసీఓడికి సంబంధించి ఐయుఐ చేయొచ్చా పీసీఓడిలో కూడా? డెఫినెట్లీ అండి. అంటే వాళ్ళకి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ నెక్స్ట్ లైన్ వాళ్ళకి ఒకవేళ టాబ్లెట్స్తో రెస్పాన్స్ వచ్చింది, ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఓకే. ఒకవేళ టాబ్లెట్స్తో రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ లైన్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ 5-6 సైకిల్స్ ట్రై చేశారు బట్ స్టిల్ రావట్లేదంటే నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐయుఐ చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐయుఐకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలిపినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్ టు V6 News.